బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని దామోదర్ రెడ్డి 2022లో కొనుగోలు చేశారు. సర్వే నెంబర్ 32, 35, 36, 38లో ఫంక్షన్ హాల్ నిర్మించారు. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే ఉన్న జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్ ను కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేశారు జీవన్ రెడ్డి. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను పెట్టారు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు దామోదర్ రెడ్డి వెళ్లాడు. దీంతో దామోదర్ రెడ్డిపై పంజాబీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేశారు జీవన్ రెడ్డి అనుచరుడు పంజాబీ గ్యాంగ్. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు దామోదర్ రెడ్డి. దీంతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, మనం గమనించవచ్చు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద కేసు నమోదైన విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. మొత్తంగా మనం గమనిస్తే జీవన్ రెడ్డితో పాటు మొత్తంగా కుటుంబ సభ్యుల మీద దాదాపుగా 6 సెక్షన్ల కింద కేసు నమోదని తెలుస్తారు. మనం గమనిస్తే ఈ కేసు ఇప్పటిది కాదు, 2023లో ఫంక్షన్ హాల్ కూల్చేసేందుకు దామోదర్ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్ భూమిని కబ్జా చేశాడని, అలాగనే కబ్జా చేసి లోపలికి ఎవరు రాకుండా ఎవరన్నా వస్తే వాళ్ళ మీద అటాక్ చేసేందుకు కూడా పంజాబీ గ్యాంగ్ ను పెట్టాడు జీవన్ రెడ్డి అని చెప్పి సంగతిలో ఫిర్యాదు అంది. కొంతమంది ఓనర్స్ ఆడికి వెళ్లే క్రమంలో వెళ్లిన వారిని వెళ్ళినట్లుగా వాళ్ళ మీద దాడులు చేయడము, కొట్టడము, తర్వాత బెదిరింపులకు పాల్పట్టాలని చేసిన నేపథ్యంలో అక్కడ భయభ్రాంతులకు గురైపోయి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డ పరిస్థితి. అయితే ఇది అడగడానికి వెళ్ళిన దామోదర్ రెడ్డి ఇంటి అంటే దామోదర్ రెడ్డి పైన కూడా వీళ్ళు దాడి చేశారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి ఈ రకంగా మొత్తంగా కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ పెట్టడమే కాకుండా వాళ్ళతో దాడులు కూడా చేయించాలని చెప్పేసి చేవెళ్ల పోలీసు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కేసు నమోదైంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం మీద ఈ పంజాబీ గ్యాంగ్ ఎవరు, తర్వాత వీళ్ళను ఎంతకు ఏర్పాటు చేసుకున్నారు, అసలు ఈ ఏమైతే ఈయన ఆరోపిస్తున్నట్టుగా ప్రధానంగా ఈ కబ్జా ఈ 2023లో ఫంక్షన్ హాల్ కూల్చేశారు దామోదర్ రెడ్డి అని చెప్పి దామోదర్ రెడ్డి భూమిని అని చెప్పి అంటున్నారు. మరి ఈ దామోదర్ రెడ్డికి ఉన్న లయబిలిటీస్ ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత నిజంగానే దామోదర్ రెడ్డి యొక్క ఫంక్షన్ హాల్ కూల్చేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేందుకు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రయత్నం చేశారని చెప్పారు. అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ప్రస్తుతం చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.